ఇవాళ ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ముఖ్యం మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత గజ్జుల కాంతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముషీరాబాద్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా గజ్జుల కాంతం వ్యవహరించారని మండిపడ్డారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయా అకౌంట్ వివరాలతో పాటు గజ్జుల కాంతంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులను కోరారు. కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు గజ్జల కాంతంతో వాళ్ళ చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి పేరు మీద ఇష్టం వచ్చినగా వాళ్ళ కామెంట్ చేసిన వాళ్ళందరిపైన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ పోలీసుల మీద డిమాండ్ చేయడం జరిగింది. సమాజంలో ఒక నైతిక విలువలు గల పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇట్లా చిల్లర మల్లర మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి సంబంధం లేకుండా కూడా గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల కాంతం గారు ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మాటలు మాట్లాడిండు. అలాంటి వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని గల అదేవిధంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. గజ్జల కాంతం పైన అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ఎవరైతే చిల్లర మల్లర వ్యతిరేకంగా కేటీఆర్ గారికి ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దూషిస్తూ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళందరిపైన పోలీసులు విచారణ జరిపించి కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ అయ్యని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. రాజకీయాలంటే ఎవరికైనా కూడా ఒక పార్టీ నాయకులంటే కూడా ఆదర్శంగా ఉండాలి. అలాంటి ఆదర్శవంతమైన నాయకులకు రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వివిధ హోదాలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు ఎవరైతే చిల్లరగా మాట్లాడతారో, ఎవరైతే వ్యక్తిగతంగా దూషాలు వేస్తారో, ఎవరైతే అవతలి వ్యక్తులను అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళనే పిలుచుకొని వీళ్ళ పౌరులిచ్చే కల్చర్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము ఖబర్దార్ చెప్తున్నాం. ఏ విధంగా అయితే మీరు కేటీఆర్ గారి ఖ్యాతికి కేటీఆర్ గారి పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు, అదే కాకుండా గొప్ప నాయకులని పెద్ద నాయకులని అన్నట్టయితే మీరు కూడా పెద్దగా అవుతారు అనే భావనతో మీరు చేస్తున్న స్టేట్మెంట్లు సమాజంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ విలువ ఏందో, మీ సమాజంలో మీ విలువ ఏందో మరి మిమ్మల్ని చూసుకొని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మీరు గాంధీ భవన్ అడ్డాగా ఏదో చోటా మోటా లీడర్లను పెట్టుకొని కేటీఆర్ గారిని అన్నట్టయితే మీరు పెద్దగా అవుతారు అనుకోవడం మీ మూర్ఖత్వం, పిచ్చితనం అని మేము హెచ్చరిస్తూ, ఏ విధంగా అయితే ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్క అకౌంట్లను కొన్ని 8 అకౌంట్లని మెన్షన్ చేస్తూ ఈరోజు ముషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినారో వాళ్ళందరి మీద మరి చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీసులను డిమాండ్ చేస్తూ ఇదే పద్ధతిని మీరు మున్ముందు కంటిన్యూ చేసినట్టయితే ఖబర్దార్ ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము గట్టిగా చెప్తున్నాం, ఎవరిని కూడా ఇంట్లలో ఉండనీయం, ఎవరికి ఎటువంటి మీ పద్ధతిలోనే మీకు సమాధానం ఇస్తాను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ